కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్ననే హతమార్చాడు ఓ తమ్ముడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలోని రామడుగులో చోటు చేసుకుంది. ఏకంగా అన్న కొంత మానసికంగా కొంత మెంటలీ రిటైర్డ్ పర్సన్గా ఉంటూ ఉంటాడు. అయితే తమ్ముడు కొన్ని పెట్టుబడులు పెట్టి కొన్ని వెహికల్స్ తీసుకుని నడిపిస్తున్నాడంట. లారీలు, తర్వాత టిప్పర్లు ఇవన్నీ తీసుకుని నడిపిస్తున్నాడంట. అయితే అప్పుల ఊవిలో కూరుకున్నటువంటి తమ్ముడు అన్న పేరు మీద ఇన్సూరెన్స్ కట్టాడు. సుమారుగా 4 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ కట్టాడట. అయితే ఆ అప్పులు తీర్చడం కోసం అన్నని హతమార్చాడు ఇప్పుడు తమ్ముడు. 4,14,14 రూపాయల ఇన్సూరెన్స్ చేయించాడు నరేష్. సో అన్న వెంకటేష్ పైన ఈ ఇన్సూరెన్స్ చేయించి నరేష్ ఇప్పుడు అన్నను హతమార్చాడు. అయితే తనకు అప్పులు ఇచ్చిన వ్యక్తే దీనికి జత కావడం, నరేష్తో కలిసి వెంకటేష్ని హతమార్చడం కోసం స్కెచ్ వేశాడు. అయితే అక్కడ టిప్పర్ ఆగిపోయిందని చెప్పి నరేష్కి ఫోన్ వచ్చింది. నరేష్ వెంకటేష్ని తీసుకొని ఆ టిప్పర్ ఆగిపోయింది కానీ చూసొద్దామని అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ వెంకటేష్ని అన్నని అదే లారీల చక్రాల కింద, ఆ టైర్ల కింద నుజ్జు చేసేశాడు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నాడు. ఈ సంఘటన గత నెల 29న చోటు చేసుకుంది. అయితే టిప్పర్ ఢీ కొట్టించి తానే హతమార్చి దాన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించి ఈ ఇన్సూరెన్స్ డబ్బుల్ని దోచేసే ప్రయత్నం, ఇన్సూరెన్స్ డబ్బుల్ని తీసుకునే ప్రయత్నం నరేష్ చేశాడు. కానీ నరేష్ ప్రవర్తన పైన అటు అల్లుడు సాయికి అనుమానం వచ్చింది. దీంతో ఆ సాయి ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేశారు. విచారణ చేస్తే అసలు విషయం బయటపడింది. సో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఈయన వెంకటేష్. కొంత మానసిక వైకల్యం కలిగిన వ్యక్తి. సో మానసికంగా మెంటల్గా కొంత డిస్టర్బ్ అయినటువంటి వ్యక్తి అన్న. సో అన్న పేరు మీద 4,14,00,000 రూపాయల ఇన్సూరెన్స్ చేయించి ఆ అప్పిచ్చిన వ్యక్తితో కలిసి తమ్ముడు నరేష్ ఇద్దరూ కలిసి ఈ యొక్క ఉదంతాన్ని మొత్తాన్ని సృష్టించారు. వెంకటేష్ని తీసుకెళ్ళి ఆ లారీ టైర్ల కింద పడేసి అతన్ని హతమార్చి ఆ తర్వాత దాన్ని ప్రమాదంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం నరేష్ తమ్ముడు చేయడంతో అల్లుడు సాయి ఇన్వాల్వ్మెంట్తో అటు మామ నరేష్ చేసినటువంటి దానిపైన అనుమానాలు రావడంతో సాయి కంప్లైంట్తో ఇప్పుడు ఈ విషయం మొత్తం బయటకు వచ్చింది. సో ఒకసారి ఈ సంఘటన పైన పోలీసులు మాట్లాడుతున్నారు. మరి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అతను మెయిన్ అక్యూజ్ మామిడి నరేష్ అతని ఎల్డర్ బ్రదర్ కి చంపేశారు అండ్ అటెంప్టెడ్ టు క్రియేట్ ఇట్ ఎస్ అ రోడ్ యాక్సిడెంట్. దీంట్లో మెయిన్ అక్యూజ్ నరేష్ తో పాటు ఇంకా ఇద్దరు అతను ఫ్రెండ్స్ ఉన్నారు. నాముండ్ల రాకేష్ అండ్ హిస్ టిప్పర్ డ్రైవర్ మునిగల ప్రదీప్. చాలా స్టాక్ మార్కెట్ లో బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల లాస్ జరిగింది. ఇది కాకుండా అతనికి 2 టిప్పర్స్ అండ్ ఒక కార్ కూడా ఉంది. దీంట్లో ఉన్న ఈఎంఐస్ వల్ల కూడా చాలా ఉప్పు అయింది, అప్రాక్సిమేట్లీ 1.5 crore వరకు. ఇది అన్ని క్లియర్ చేయడానికి టు క్లియర్ ఆల్ దిస్ ఫైనాన్షియల్ డ్యూస్ అతను ప్లానింగ్ చేశారు. అతను అన్మ్యారీడ్ ఎల్డర్ బ్రదర్ ఉన్నారు విచ్ ఇస్ డిసీజ్డ్ మామిడి వెంకటేష్ విత్ ఇంటెన్షన్ టు కిల్ హిమ్ అండ్ క్లెయిమ్ హిస్ డెత్ యాజ్ అన్ యాక్సిడెంట్ సో దట్ అతనికి మొత్తం ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. అతని పేరులో ఎల్డర్ బ్రదర్ పేరులో he took almost 9 insurance total worth 4.14 crore. ముఖ్యంగా దీంట్లో ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ 1 crore, ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ 1 crore, టాటా ఏఐజీ 1 crore, ఎస్బీఐ లైఫ్ 40 lakhs, హెచ్డిఎఫ్సి లైఫ్ 25 lakhs, పోస్ట్ ఆఫీస్ 15 lakhs, పిఎం బీమా యోజన 2 lakhs, పిఎం సురక్ష యోజన 2 lakhs, నువాబోపా హెల్త్ ఇన్సూరెన్స్ 30 lakhs. మొత్తం ఇది 9 ఇన్సూరెన్స్ ఇది లాస్ట్ 2 months లో తీసుకోవడం జరిగింది. యాజ్ పర్ హిస్ ప్లాన్ ఫర్దర్ ఇంకా ఒకటి 20 lakh rupees గోల్డ్ లోన్ కూడా తీసుకున్నారు యాక్సిస్ బ్యాంక్ లో ఇన్ ది నేమ్ ఆఫ్ డిసీజ్డ్ విత్ ద హోప్ దట్ డిసీజ్ ఒకసారి తర్వాత గోల్డ్ లోన్ కూడా వేవ్ ఆఫ్ అవుతుంది. సో ఇన్సూరెన్స్ ప్లస్ ఇది గోల్డ్ లోన్ ఇది క్లెయిమ్ చేయడానికి హీ ప్లాన్ దిస్ ఇన్సిడెంట్. నౌ యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ ప్లాన్ 29th November రోజు డ్రైవర్ మీద యాక్సిడెంట్ కేసు అయితే హీ విల్ బి సేవ్డ్ అండ్ డ్రైవర్ కూడా ఇంకొకటి ఫ్రెండ్ థర్డ్ అక్యూజ్డ్ అతనికి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి దే రికార్డెడ్ అ వీడియో ఆల్సో 1 month before incident. ఆ వీడియోలో దే రికార్డెడ్ దట్ హౌ దే విల్ డూ దిస్ మర్డర్ అండ్ క్లెయిమ్ ఇట్ ఎస్ అన్ యాక్సిడెంట్. ఆ వీడియోలో మొత్తం క్లియర్ గా మనకి ఎవిడెన్స్ వచ్చింది. యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ ప్లాన్ హీ వాంటెడ్ డ్రైవర్ మీద ఒక కేస్ హీ ప్లాన్. కానీ అక్కడ వెంటనే ఎస్ఐ గారు వెళ్లారు కాబట్టి ఎస్ఐ రాజు అక్కడ అది మెయిన్ విట్నెస్ ఇంటర్వ్యూ అది అడిగిన తర్వాత ప్లస్ మెయిన్ డిసీజ్డ్ ఫాదర్ ఆల్సో అతన్ని కూడా ఫోన్ లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది టువార్డ్స్ బై విట్నెస్ సాయి. సో ఇద్దరికి ఒరిజినల్ స్టోరీ తెలిసి ఉంది. స్టోరీ అంటే దట్ అక్యూజ్డ్ నరేష్ ఓన్లీ డ్రో ద వెహికల్. సో నరేష్ మీద యాక్సిడెంట్ కేసు అయింది. అప్పటి వరకు మనకి డౌట్ లేదు యాక్సిడెంట్ ఆర్ మర్డర్ ఏముంది, జస్ట్ సస్పిషన్ కింద పెట్టాం మేము. సో నరేష్ మీద కేసు అయిన తర్వాత యాక్సిడెంట్ కేసు 106 BNS లో ఈ నెక్స్ట్ డే ఈ ట్రైడ్
కి అది నా మీద కేసు అఫ్సర్ మీద చూసారు, డ్రైవర్ మీద చేయండి, నాకు సమ్ ప్రాబ్లం ఉంది. ప్లస్ డ్రైవర్ యాక్టివిటీ మీద కూడా మనకి డౌట్ వచ్చింది. హీ వాజ్ స్విచ్చింగ్ ఆన్ అండ్ ఆఫ్ హిస్ మొబైల్ ఫోన్ అండ్ హీ వాజ్ లైక్ అబ్స్కాండింగ్ అండ్ వి పుట్ సమ్ ఇన్ఫార్మర్స్ ఇన్ ది విలేజ్ ఆల్సో. మొత్తం చెక్ చేసిన తర్వాత మనకి సాయంత్రం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కూడా కాల్ వచ్చింది దట్ అది ఇట్లా రీసెంట్ గా వీళ్ళు ఇన్సూరెన్స్ ఫైల్ చేశారు, కొత్తగా తీసుకున్నారు. సో మనకి కూడా డౌట్ ఉంది. సో విత్ ఆల్ దిస్ థింగ్ వీ స్టార్టెడ్ డూయింగ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్. మెయిన్ అది డ్రైవర్ కి పట్టుకున్న తర్వాత అండ్ నరేష్ కి పట్టుకున్న తర్వాత మెయిన్ అక్యూజ్ కి మనకి మొబైల్ ఫోన్ లో ఇది ఎవిడెన్స్ కూడా దొరికింది. వేర్ ఇన్ ది వీడియో దే ఆర్ క్లియర్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 ఇన్సూరెన్స్ కంపెనీలతో ఆయన అన్న పైన ఇన్సూరెన్స్ చేయించాడు. 4,14,00,000 రూపాయల ఇన్సూరెన్స్ కోసం ఏకంగా సొంత అన్ననే, రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్ననే హతమార్చాడు తమ్ముడు నరేష్. సో కరీంనగర్ జిల్లాలో ఈ ఉదంతం ఒక్కసారిగా సంచలనంగా మారింది, పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారింది. అయితే ఇక్కడ పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారంగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడంట. ఒక కారు ఉంది, ఓ 2 లారీలు కూడా ఉన్నాయి. అప్పులు తీసుకున్నాడు, వేరే ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాడు. ఆ అప్పుని తిరిగి చెల్లించాలనేటువంటి పదే ఒత్తిడి రావడంతో ఈ ఇన్సూరెన్స్లు ముందస్తు ప్లాన్లో భాగంగానే ఇన్సూరెన్స్లు చేయించి ఆ తర్వాత అప్పిచ్చిన వ్యక్తితోనే కూడబలుక్కొని ఆయన ఏదో ఫోన్ చేసి ఇక్కడ లారీ ఆగిపోయింది అన్నట్టుగా చెప్పి తర్వాత వెంకటేష్ నరేష్ ఇద్దరు కలిసి ఆ లారీని చూడడానికి వెళ్ళినట్టుగా ఒక ప్లాన్ కట్టి ఆ తర్వాత అక్కడికి వెళ్ళినాక అదే లారీ టైర్ల కింద అన్న వెంకటేష్ని హతమార్చాడు తమ్ముడు. సో ఇక్కడ అల్లుడు సాయి అనుమానం వచ్చిందట నరేష్ ప్రవర్తనతో. సో ప్రమాదంలో చనిపోయాడా లేకపోతే నిజంగానే మా అమ్మ వెంకటేష్కి ఏదైనా జరిగిందా అని చెప్పి అల్లుడు సాయికి కొంత అనుమానం రావడంతో దీంతో సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి అసలు విషయాన్ని బయటపెట్టారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అప్డేట్స్ ఏంటి ఈ సంఘటన పైన? వెంకటేష్ మరణానికి గల కారణం ఏంటి? వెంకటేష్ని ముందస్తుగా ప్రీ ప్లాన్లోనే నరేష్ హతమార్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇంతకీ నరేష్ ఇంకా ఆయనతో పాటుగా ఎవరెవరు దీంట్లో భాగస్వామిగా ఉన్నారు? రైట్ చంద్రశేఖర్. మనోజ్, గత నెల 29వ తేదీన కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో అర్ధరాత్రి సమయం దాదాపు 10-10:30 అవుతుంది. అక్కడ ఒక దారుణం చోటు చేసుకుంది. పక్కా ప్లాన్ తోని గత 2 నెలల నుంచి తన సోదరుడు మానసిక స్థితి బాగాలేదు, అలాగే శారీరక పరిస్థితి బాగాలేదు. వెంకటేష్ అనేటువంటి సోదరుని ఎలాగైనా మట్టు పెట్టాలి అనేటువంటి పక్కా ప్లాన్ తోని అతనికి ఉన్నటువంటి అప్పులన్నీ పోతాయి అనే ఉద్దేశంతో నరేష్ అనేటువంటి టిప్పర్ ఉంది, ఆయనకు ఒక వెహికల్, ట్రాక్టర్, టిప్పర్, ఇతరత్ర వ్యవసాయ పనులు చేస్తాడు. ఈ క్రమంలో ఆయన షేర్ మార్కెట్ లో దాదాపు 25 లక్షలకు పైగా కోల్పోయాడు, అలాగే అప్పుల బారిన పడ్డాడు. దీనిలో భాగంగానే ఐసిఐసిఐ, టాటా ఏఐజీ ఇలా తదితర కంపెనీలకు సంబంధించి 4,14,00,000 ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. దాదాపు 20 లక్షల విలువ బంగారాన్ని తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నాడు. ఈ క్రమంలో 3 ప్లాన్ చేశారు. ఆ టిప్పర్ డ్రైవరు, నరేష్, మరో వ్యక్తి, 3 కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవిడెన్స్ పెట్టుకున్నారు. ఫ్యూచర్ లో ఏమన్నా అయితే 3 ఒకరికొకరు ఎవరు రివీల్ చేయడానికి వీలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో దానిలో భాగంగా టిప్పర్ టైర్ బ్రేక్ డౌన్ అయింది, అదేదో చూసి రాపో అని చెప్పేసి తన సోదరుడు వెంకటేష్ ని పంపాడు పక్కా ప్లాన్ తోని. దాంతో అక్కడికి వచ్చి ఆ టిప్పర్ ముందు భాగంలో ఉన్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా నరేష్ సొంత అన్నపైనే టిప్పర్ ఎక్కించేసి మార్చినటువంటి ఘటన కలకలం సృష్టించింది. ఈ క్రమంలో తను ప్రమాదవశాత్తు మృతి చెందాడు. తన వేరే డ్రైవర్ ప్రదీప్ బండిని నడిపాడని చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే దీనిలో భాగంగా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. అలాగే వీరి ఒక అల్లుడు ఉంటాడు మనోజ్, సాయి. అరే, డ్రైవర్ సీట్ లో ఉన్నది నరేష్, అంటే సొంత అన్న మీదకే ఎక్కించడా అనేటువంటి అనుమానం ఒకటి వచ్చింది. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ స్థానిక ఎస్ఐ ఘటనా స్థలానికి వెంటనే వెళ్లడం వల్ల మీరు చెప్పిందంతా విన్నారు. ఈ క్రమంలోనే దాదాపు 2 నెలల వ్యవధిలోనే 4 కోట్ల ఇన్సూరెన్సులు చేయాల్సిన అవసరం ఏముంది? మానసిక స్థితి సరిగా లేదు, శారీరక స్థితి సరిగా లేదు అనేటువంటి కోణంలో విచారణ జరిపారు. విచారణ జరిపినటువంటి నేపథ్యంలోనే వాళ్ళ మొబైల్ ని తీసుకున్నారు, పరిశీలించారు. ఈ క్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో పక్కా స్కెచ్ వేసి
వాళ్ళని ఇంట్రాగేట్ చేసినటువంటి క్రమంలో నిగ్గుదేల్చే నిజాలు బయటకు వచ్చాయి. మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలే, సొంత సోదరుని మట్టుబెట్టడానికి పక్కా ప్లాన్ తో వేసినటువంటి పథకం బెడిసి కొట్టింది. దీంతో వాళ్ళని రిమాండ్ కి తరలించడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ కి తరలిస్తున్నటువంటి క్రమంలోనే కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌశలం మీడియా సమావేశంలో క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే 3 జ్యుడిషియల్ రిమాండ్ కి వెళ్లారు. ఈ వార్త కాస్త రామడుగు మండలంలోనే కాదు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా చర్చనీయానికి దారితీసినటువంటి పరిస్థితి గమనించవచ్చు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా ఇది సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. 2 నెలల్లోనే అన్న పేరు మీద 4,14,00,000 రూపాయల ఇన్సూరెన్సులు చేయించి అన్నకి అప్పటికే మానసిక స్థితి బాలేదు, అంగవైకల్యం కూడా ఉంది. దీంతో అన్నీ ముందుగా స్కెచ్లో భాగంగానే అన్నపైనే తమ్ముడు లారీ ఎక్కించి ఆ తర్వాత ప్రమాదంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులు రాబట్టే ప్రయత్నం చేశాడు. పోలీసులు రంగప్రవేశం చేసి పోలీసులు ఈ విషయాన్ని మొత్తాన్ని తేల్చేశారు. సో ఒకసారి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా అక్కడ పోలీసులు ఇతరత్ర చుట్టూటువంటి స్థానికులు మాట్లాడుకొచ్చారు. మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యూ. మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. జులైగా తిరిగి షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలైనటువంటి ఓ సోదరుడు సొంత అన్నకి 4 కోట్లకు పైగా ఇన్సూరెన్స్ చేయించి పక్కా ప్లాన్ ప్రకారం టిప్పర్తో ఢీకొట్టి హతమార్చినటువంటి ఘటన సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనలో 3 నిందితులను జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు రామడుగు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశాలను లోతుగా పరిశీలిస్తే గత నెల 29న జరిగినటువంటి ఇది వెంకటేష్ అనేటువంటి సోదరుణ్ణి ఎలాగైనా హతమార్చాలని దాదాపు 4,14,00,000 ఇన్సూరెన్స్ ని చేశారు. అలాగే గోల్డ్ లోన్ సైతం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఈ ఇన్సూరెన్స్ డబ్బుతో జల్సాలకు పాల్పడవచ్చు, అప్పులన్నీ తీర్చుకోవచ్చు అని భావించారు. ఇంకా పక్కా ప్లాన్ తో మరో 2తో కలిసి స్కెచ్ వేశారు. టిప్పర్తో ఢీకొట్టి హతమార్చారు. పోలీసులకి స్థానికుల ద్వారా సమాచారం అందించారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సీన్ ఆఫ్ ఆఫెన్స్ దగ్గర వెళ్ళిన తర్వాతనే అనుమానం వచ్చింది. 2 నెలల వ్యవధిలోనే ఈ ఇన్సూరెన్స్ చేయించడము, మృతి చెందడం, ఇవన్నీ కూడా పలు కోణాల్లో దర్యాప్తు చేసినటువంటి పోలీసులు సంచలనమైనటువంటి విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. దీంతో ఎలా మారిపోతుంది, ఎలా జరుగుతుంది అనేటువంటి అంశం మీద చర్చనీయాంశంగా మారింది. మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4th మార్నింగ్ 11 AM కి గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్ కి నేను అండ్ సూపర్ హీరో తేజ సజ్జా గారు కలిసి వస్తున్నాం. మీరు అందరూ రండి, మనం అందరం కలిసి ప్రారంభిద్దాం. జీవితంలో స్థిరపడటం అంటే ఏమిటి? సొంత ఇల్లు కలిగి ఉండడమే. ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలం ఎలాంటి చోట కొనాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి అయ్యే ప్రాంతంలో కొనాలి. అలాంటి స్థలం హైటెక్ సిటీ ORR దగ్గర మిస్ అయ్యాం కదా. ఇప్పుడు త్రిబులార్ దగ్గర మిస్ అవ్వకూడదు. షాద్ నగర్ వైపున్న త్రిబులార్కు చేరువలో నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ